గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండాలి, అందరినీ ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్క్రిప్ట్ చేయకుండా చూడండి. స్క్రిప్ట్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలు కానీ నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మోరల్ సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు బిజినెస్ వార్తలు. ఈరోజు 21 మార్చ్ 2025. సో ఈరోజు వీకెండింగ్. సో వీకెండ్ ఎప్పుడో కొద్ది మార్కెట్ ఎక్స్పోజర్ తక్కువ తీసుకుంటారు, అది గుర్తించండి. Disclaimer: it is educational purpose only. I am not a SEBI registered advisor and it is not buying and selling recommended గుర్తించండి. సో మార్కెట్ డౌన్ఫాల్ కావడానికి చాలా కారణం ఉంటుంది. మీకు తెలుసు, గత 6 months నుంచి డౌన్ఫాల్ ఉంది. బట్ 3-4 days నుంచి మార్కెట్ పుంజుకుంటుంది. ఇది పుంజుకొని పైకి వెళ్తుందా, రివర్స్ అవుతుందా అని కూడా మనం గమనించాలి. బట్ మార్కెట్ ఫాల్కు రకరకాల కారణాలు ఉంటాయి కాబట్టి కారణాలు కొద్దిగా మనం తెలుస్తూ మార్కెట్లో ఎప్పుడు కూడా ఒక 10% పడుతుందనే ఉద్దేశంతోనే మార్కెట్ బయింగ్ చేసి 50% క్యాష్ మనం రిజర్వ్స్ పెట్టుకోవాలి. సో మార్కెట్ పడిపోవడం కారణాలు పిఈ ప్రైసింగ్ ఎర్నింగ్ రేషియో ఉంటుంది. ఇప్పుడు మన ఇండియా పిఈ అంటే మన నిఫ్టీ పిఈ ఆల్మోస్ట్ 20 ఉంది. ఇట్లా ప్రతి కంట్రీస్కు పిఈ ఉంటుంది. ఎక్కడైతే పిఈ అంటే తక్కువ ఉంటుందో అక్కడికే ఇన్వెస్టర్స్ పోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు చైనాలో ఆల్మోస్ట్ 10, బ్రెజిల్ 8 ఉంది. కాబట్టి ఇన్ని రోజులు మార్కెట్ తగ్గడానికి ఇది కారణము. మన పిఈ కూడా అంతకుముందు 40 వరకు పోయి ఇప్పుడు 20కి వచ్చింది. కాబట్టి కొద్దిమంది మన ఇండియన్ మార్కెట్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. అట్లనే యూఎస్ఏ టారిఫ్ మూలంగా ఇంకా అన్సర్టన్ ఉంది. మన ట్రంప్ వచ్చిన నుంచి టారిఫ్ పెంచడం తగ్గించడం రకాలు జరుగుతుంది. మార్కెట్ అన్సర్టన్ ఉంది. సో ఎప్పుడైతే మార్కెట్ అన్సర్టన్ ఉన్నప్పుడు మార్కెట్ తగ్గడానికి అవకాశం ఉంది. అట్లనే ఎఫ్ఐ వాళ్ళు సెల్లింగ్ కంటిన్యూగా 3-4 months నుంచి చేస్తున్నారు. బట్ నిన్న బై చేశారు. ఇది ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు మార్కెట్ పెరగడానికి అవకాశం ఉంటుంది. అట్లే రిటైల్ సెల్లింగ్ ప్యానిక్లో ఉన్నారు. ఎవరైతే అనుభవం లేకపోతే డబ్బులు ఇంట్రెస్ట్ వచ్చి ఆందోళనతో ప్యానిక్ సెల్లింగ్ చేశారు, దాని మూలంగా మార్కెట్ పడింది. అది ఒక కారణము. అండ్ మంత్లీ ఎస్ఐపై చేసే వాళ్ళు కూడా తగ్గారనే వార్తలు వచ్చినాయి, అదొక కారణం. అండ్ Q3 రిజల్ట్స్ కూడా మరీ ఎక్సలెన్స్ లేక మరీ నాట్ బ్యాడ్ కింద ఉంది కాబట్టి అదొక కారణం. అట్లే డిమాట్ అకౌంట్ కొద్దిగా తగ్గినట్టుగా వార్త ఇంట్రెస్ట్ కొద్దిగా పబ్లిక్ చూపించడండి. బట్ మార్కెట్ పెరుగుతుంది కాబట్టి ఇవన్నీ మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. సో స్టాక్ మార్కెట్ అనేది ఆల్వేస్ అనేది ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా లాంగ్ టర్మ్ ఉంటుంది. షార్ట్ టర్మ్కు కొంతమంది షార్ట్ టర్మ్ కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. బట్ దానికి ఎక్సలెన్సీ, నైపుణ్యం, స్కిల్ ఉండాలి. అప్పుడే అందులో డబ్బులు సంపాదించ అవుతుంది. సో మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పట్టుదల, మన స్టాక్ మార్కెట్ పట్టుదల, ట్రేడింగ్ స్కిల్ ఉన్న వాళ్ళు మార్కెట్ పడినా సంపాదిస్తారు, పెరిగిన సంపాదిస్తారు, గుర్తించండి. సో నాలెడ్జ్ ఈజ్ కంపల్సరీ. కాబట్టి మనం ఇటువంటి వార్తలు కానీ ఇంకా అలా మంచి యూట్యూబ్లో చూస్తూ నాలెడ్జ్ గెయిన్ చేస్తూ పోవాలి. సో బిజినెస్ ఇండెక్స్లో మనం ప్రతిరోజు కూడా యూఎస్ఏ, యూరోపియన్ అండ్ ఆసియా మార్కెట్ 3 మార్కెట్ చూస్తాము. యూఎస్ఏ మార్కెట్ రాత్రి క్లోజ్ అవుతుంది, యూరోపియన్ మధ్యాహ్నం క్లోజ్ అవుతుంది, ఆసియా ఈరోజు మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి వీటి యొక్క గమనం, వీటి యొక్క దశ కూడా బట్టి కూడా మన మార్కెట్ ఈరోజు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని మనం రోజు గమనించాలి. సో నేను అమెరికా మార్కెట్ ఆల్మోస్ట్ స్వల్పంగా తగ్గింది. డౌజన్స్ 11 డౌన్, నాస్డాక్స్ 59, S&P 500 12% తగ్గింది. అట్లా యూరోపియన్ మార్కెట్ నేను మధ్యాహ్నం కూడా ఇంగ్లాండ్ 5%, ఫ్రాన్స్ 77, జర్మన్ కూడా 239 తగ్గింది, అది గుర్తించండి. సో దీన్ని బట్టి రెండు యూఎస్ఏ, యూరోపియన్ మార్కెట్ బట్టి చూస్తే ఈరోజు మన ఆసియా మార్కెట్ మిక్స్డ్గా ఉండే అవకాశం ఉంది. అదిగాక ఈరోజు ఫ్రైడే కాబట్టి మా వీకెండింగ్ కాబట్టి సాటర్డే సండే హాలిడే ఉంటుంది కాబట్టి మార్కెట్ ఏమవుతుందని తెలియదు. కాబట్టి చాలామందికి ఎక్స్పోజ్ కూడా తక్కువ వేసుకుంటారు. అది కరెక్ట్ కూడా, ఎక్స్పోజ్ కూడా తక్కువ వేసుకోవాలి, క్యాష్లో ఉండాలి, అది గుర్తించండి. సో ఆసియాలో సింగపూర్ నిఫ్టీ ప్రస్తుతం 15% అప్లో ఉంది. బట్ హాంగ్సెంగ్, తైవాన్ 2 డౌన్లో ఉంది, 70%, 50%. బట్ జపాన్ మాత్రం 206 అప్లో ఉంది, గుర్తించండి. సో ఇండియన్ మార్కెట్స్లో నేను ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత మన ఫారినర్స్ 3239 క్రోస్ బై చేశారు. దానికి మ్యూచువల్ ఫండ్స్ వారు, ఎందుకంటే వీళ్ళు కంటిన్యూగా 3-4 months నుంచి కొంటున్నారు కాబట్టి, సో వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేశారు కాబట్టి 3136. స్టాక్ మార్కెట్ గొప్ప లక్షణం ఇదే అండి. మార్కెట్ తగ్గినప్పుడు కొనడం, పెరిగినప్పుడు అమ్మడం. ఇది ఎవరికైతే వస్తుందో అది డెఫినెట్గా మార్కెట్ సంపాదించే అవకాశం ఉంది. కాబట్టి మార్కెట్ తగ్గినప్పుడు కొనడం అనేది మంచి కంపెనీ చూసి కొనాలి. సో చాలామంది మన ఇండియన్ సైకాలజీ, చాలామంది మన రిటైలర్స్ ఏం చేస్తుంటారంటే మార్కెట్ పెరుగుతున్నప్పుడు కొంటుంటారు, హైలో కొనేస్తుంటారు. ఎవరో చెప్పారంగా టిప్స్ చెప్పారని. అట్లా కాక మనం కొనే ముందు కనీసం మినిమం మనం ఏం చూడాలి, మార్కెట్ ఆ షేర్ అంతకుముందు ఎంతవరకు అయిపోయింది, ఇప్పుడు లో ఎంతకు పోయింది అని గమనించాలి. అప్పుడే అంటే కంపెనీ యొక్క
పరిస్థితులు, ఫైనాన్షియల్ ఫ్యాక్ట్స్ కూడా తెలిసి ఉండాలి. కాబట్టి అప్పుడే అది షేరు మీద పట్టు వస్తుంది, అది గుర్తించండి. సో నిన్న నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అన్నీ పెరిగాయి. 283, 360, 310 గుర్తించండి. ఎప్పుడైతే మార్కెట్ పెరిగితే అన్నీ పెరుగుతుంటుంది. మీకు ఇండియా విక్స్ కూడా ప్రస్తుతం చెప్తున్నా, ఇండియా విక్స్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు తగ్గింది. ఇండియా విక్స్ అనేది వొలటిలిటీ చూస్తుంది. మన ఇండియా విక్స్ను గమనిస్తూ కూడా మనకి ఏర్పడుతుంది. ఇండియా విక్స్ నేను 0.7 తగ్గింది, 12.6. ఇది 10 to 12 మధ్య ఉంటే మంచి మార్కెట్ స్థిరంగా ఉన్నట్టు. ఇప్పుడు స్థిరంగా ఉంటుంది అనేది కారణం ఇండియా విక్సే. గత 3 రోజులు కూడా మార్కెట్ పెరుగుతుంది, ఇండియా విక్స్ తగ్గుతుంది, గుర్తించండి. అట్లే పీసీఆర్ నిఫ్టీ రేస్ కూడా పుట్కార్ రేషన్ బట్టి కూడా మనం మార్కెట్ గమనాన్ని తెలుసుకోవచ్చు. ఎప్పుడైతే పుట్కార్ రేస్ 1 కన్నా అబౌంట్ బులిష్గా, ఇది ఆల్మోస్ట్ 3 డేస్ నుంచి బులిష్గా ఉంది. సో ఈరోజు కూడా నిన్న కొద్దిగా బులిష్ ఎక్కువ ఉంది, 1.2, బట్ ఈరోజు 1.6 ఉంది, కొద్దిగా తగ్గింది. మొత్తానికి 1% కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఈరోజు కూడా బులిష్ ఉండే అవకాశం ఉంది. ఇది ఫ్యూచర్ అండ్ ఆప్షన్ డాక్టర్ ప్రకారం. మార్కెట్లో ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఇది ఆల్మోస్ట్ ఒక రకమైన స్పెక్యులేషన్ కూడా ఉంటుంది కాబట్టి అది కూడా గమనించాలి. సో ఇక్కడ నిఫ్టీ చార్ట్ చూస్తే, ఇక్కడ నిఫ్టీ నిన్న 22,180 క్లోజ్ అయింది. ఇది డిస్టెన్స్ ఇప్పుడు కొద్దిగా పెరుగుతుంది, 23,400. ఎప్పుడైతే ఇంకా 23,400 క్రాస్ అవుతుందో అప్పుడు ఇంకా మార్కెట్ పెరిగే అవకాశం ఉంది. ఈ 23,400 కింద ఉన్నసేపు ఇంకా మార్కెట్ కూడా అప్ అండ్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లనే స్టాప్ లాస్ కింద 22,800. ఇప్పుడు 22,800 వరకు కూడా మనకు మార్కెట్కు ఇక్కడ 23 ఇక్కడ నిఫ్టీ 2300, స్టాప్ లాస్ కింద 22,800. ఎప్పుడైతే మార్కెట్ 22,800 వరకు అయితే తగ్గదు, అప్పుడు మార్కెట్ బాగుంటుంది. దీన్ని తగ్గితే మార్కెట్ ఇంకా ఎక్కువ తగ్గే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రస్తుతం 50,062 ఉంది. దీని రిజిస్ట్రేషన్ ఇప్పుడు 50,400 ఉంది. ఎప్పుడైతే 50,400 క్రాస్ అవుతుందో అప్పుడు ఇంకా ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇది ఇంత లోపల హెచ్చుతగ్గు అయ్యే అవకాశం ఉంటుంది. అయితే స్టాప్ లాస్ కింద 49,640. ఎంతవరకు అయితే 49,640 వరకు మార్కెట్ తగ్గదు, అంతవరకు బాగానే ఉంటుందని గుర్తించాలి. సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, కమర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. గోల్డ్, బిఎఫ్, గోల్డ్ ఆల్మోస్ట్ చాలా పెరిగింది కాబట్టి గోల్డ్ చాలా తక్కువ రేట్లో కావాలకు ఈ షేర్ కొనుక్కోవచ్చు. ఒక షేరు 74 రూపీస్ 49, నిన్న 21% పెరిగింది. ఇది హైయెస్ట్ ఆల్మోస్ట్ 74 వరకు పోయింది, 51 లోయెస్ట్. అది అట్లే సిల్వర్ బీటీఎఫ్ కూడా 95.84 ఉంది, నిన్న 57% తగ్గింది. ఇది 100 రూపీస్ పోయింది, లోయెస్ట్ 67 రూపీస్ పోయింది. కాబట్టి గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఈ షేర్ల కింద తెచ్చుకొని భద్రత ఉంటుంది. ఎప్పుడు కొనాలంటే అప్పుడు కొనుక్కోవచ్చు, ఎప్పుడు అమ్ముకోవచ్చు. ఇది షేర్. బట్ దీని యొక్క డిపెండెన్స్ అంతా గోల్డ్, సిల్వర్ పెరగడం బట్టి పెరిగినప్పుడు ఇవి కూడా పెరుగుతుంది, తగ్గినప్పుడు కూడా తగ్గుతుంది, అది గుర్తించండి. నేను బ్రెడ్ కూడా కొంచెం తగ్గింది, 70 నుంచి 72 అవుతుంది, 16. సో దీని కూడా కొద్దిగా మన పెయింట్స్ షేరు తగ్గే అవకాశం ఉంటుంది, గుర్తించండి. పెయింట్స్ అండ్ టైల్స్. సో బ్రెడ్ కూడా పెరిగిన కొద్ది పెయింట్స్ అండ్ టైల్స్ షేర్స్ తగ్గే అవకాశం ఉంటుంది. డాలర్ ఇండెక్స్ కొద్దిగా డౌన్ అయింది, 103.8. ఇది మంచిదే మన ఇండియన్ ఎకానమీకి. అట్లనే డాలర్ కూడా కొంచెం తగ్గింది, 86.33 గుర్తించండి. అండ్ యూఎస్ఏ బాండ్ ఈల్డ్స్ కూడా తగ్గుతుంది, ఇది కూడా మార్కెట్కు మంచిదే, 4.242 కింద ఉంది. సో నేను ఫ్యూచర్స్ ఆప్షన్ డాటా ప్రకారం లాంగ్ బిల్డప్లో ఈ షేర్ ఈరోజు పెరగడానికి, ఈరోజు కానీ దీని ఎక్స్పైరీలో పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇవి ఎందుకంటే ఇలా ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది కాబట్టి. షార్ట్ కవర్ కింద అంతకుముందు షేర్ షార్ట్ చేశారు కాబట్టి ఈ షేర్ కంపల్సరీ కొన్ని స్థితిలో ఉంటారు కాబట్టి ఈ షేర్ కూడా కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది. లాంగ్ అన్వైండింగ్లో ఇక్కడ ఓపెన్ తగ్గాయి కాబట్టి ఈ జాబితాలో ఉన్న షేర్స్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. షార్ట్ బిల్డప్లో కూడా షార్ట్స్ బిల్ అయ్యాయి కాబట్టి ఈ జాబితా షేర్ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ హైయెస్ట్ డెలివరీ ఉంది. ఈ షేర్ నేను సుమారు ఒక్కొక్క షేర్లో 68 నుంచి ఆల్మోస్ట్ 79% ఈ షేర్లో డెలివరీ జరిగింది కాబట్టి, ఎప్పుడైతే డెలివరీ జరిగింది కాబట్టి ఈ షేర్ కొద్దిగా పెరగడానికి అవకాశం ఉంటుందిగా గుర్తించండి. ఈరోజు బ్యాన్లో ఒక షేర్ యాడ్ అయింది, పాలిక్యాబ్. అంతకుముందు మనపురం ఫైనాన్స్, హిందుస్థాన్ కాపర్, ఇండస్ఇండ్ బ్యాంకు, ఎస్ఏఎల్ ఉంది, పాలిక్యాబ్ అయింది. సో ఈ బ్యాన్లో ఉన్నప్పుడు ఈ ఫ్యూచర్ ఆప్షన్స్లో ఈ బ్యాన్లో కొనడానికి వీలు ఉంటుంది, బట్ అమ్మడానికి వీలు ఉంటుంది. బట్ ఈ షేరు క్యాష్ సెగ్మెంట్లో తీసుకోవచ్చు. ఎప్పుడైతే ఫ్యూచర్ ఆప్షన్స్లో బ్యాన్లో ఉంటే కొద్దిగా షేరు తగ్గడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది, గుర్తించండి. నెక్స్ట్ వార్త డివిడెండ్స్ అండ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సీజీ పవర్ దాని డివిడెండ్ ₹1.30 ప్రశ్నించింది. అది రికార్డ్ అయితే ఈరోజు, అంటే దీన్ని ఎవరైతే నిన్న అంతకుముందు కానీ కొన్న వారికి డివిడెండ్ వస్తుంది, ఈరోజు అయితే కొంటారో వాళ్ళకి డివిడెండ్ రాదు. సో దీని మూలంగా ఈరోజు షేర్ కూడా కొద్దిగా ₹1.30 అడ్జస్ట్ తగ్గే అవకాశం ఉంటుంది. అట్లే ఎన్ఎండిసి కూడా రికార్డ్ డేటు ఈరోజే ₹2.30.
అది గుర్తించండి. సిఐ ఆటోమేటివ్ రికార్డ్ డేట్ 23 మార్చు. దీని యొక్క డివిడెండ్ ₹7. అంటే 22 లోపల ఎవరైతే షేర్తో కొంటారో వాళ్ళకి ప్రతి షేర్కు డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది. మిదాని కూడా 70% డివిడెండ్ ప్రకటించింది. దాని రికార్డ్ డేట్ 25th. అండ్ కేసాల్వస్ కూడా 50% ప్రకటించింది. దాని డివిడెండ్ రికార్డ్ డేట్ 25th మార్చు. సోనాఫై కన్జ్యూమర్ కూడా ₹55 ప్రకటించింది. రికార్డ్ డేట్ 28. అంటే రికార్డ్ డేట్ కన్నా ఒకరోజు ముందు అంతకన్నా ముందుగా అనుకున్న వారికి డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది. అది గుర్తించండి. సో ఈరోజు మన బిజినెస్ వార్తల్లో ఇన్ఫర్మేషన్ సంబంధించిన వీడియో. దీని తర్వాత కూడా బిజినెస్ వార్తలు షేర్కి సంబంధించి ఉంటుంది. అండ్ ప్రతి ఆ షేర్ల మీద కూడా టెక్నికల్ అనాలిసిస్ ఉంటుంది. అది కూడా ఈ వీడియో తర్వాత అప్లోడ్ అయింది. అది కూడా చూస్తారని భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మీరు.